తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగంగా ఒక్కసారిగా పేలింది. ఈ వివాదం ప్రధానంగా రెండు గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై నడుస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో శిరీష్, సునీల్, నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఒక పక్షానుండగా నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి వంటి వారు మరో పక్షాన్ని నిలిచారు. ఈ గొడవకు ప్రధాన కారణం థియేటర్ల రెంట్ మరియు పర్సంటేజ్ విధానం. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పర్సంటేజ్ విధానం కావాలని డిమాండ్ చేస్తుండగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాత్రం రెంటల్ విధానాన్ని సమర్థిస్తుంది. నైజాం ఏరియాలో గత నెల రోజులుగా సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజ్ విధానం అమలవుతుంది. అయితే ఈ గొడవ కారణంగా ఇటీవలే విడుదలైన జెట్లీ సినిమా సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శనకు నోచుకోలేకపోయింది. ఇక జూన్ 4న చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదల కానుంది. ఈ భారీ చిత్రం రిలీజ్ కు ముందు సింగిల్ స్క్రీన్ల సమస్య తలెత్తడం చిత్ర యూనిట్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఒకవేళ సింగిల్ స్క్రీన్ లో ఈ సినిమా ప్రదర్శించకపోతే ఓపెనింగ్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్ల ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. అదే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు ఇక ఎగ్జిబిటర్ల తరపున ఎస్వీసీ శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పర్సంటేజ్ షేరింగ్ మోడల్ ను అమలు చేయటం తప్ప మరో మార్గం లేదని, ప్రభుత్వం అనుమతిచ్చిన సింగిల్ స్క్రీన్ లో పెంచిన ధరలతో సినిమాలను ప్రదర్శించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎగ్జిబిటర్ల డిమాండ్లపై తమ గళాన్ని వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ కు చెందిన రవిశంకర్ ఈ సందర్భంగా శిరీష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజానికి ఈ సమస్య హరిహర వీరమల్లు విడుదల సమయంలోనే మొదలైందని, ఆ తర్వాత ఎస్వీసీ వార్ 2, కూలీ, అఖండ 2, మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము మురారి వంటి భారీ చిత్రాలను విడుదల చేశారు కదా. ఆ సినిమాల విడుదల సమయంలో ఎగ్జిబిటర్ల సమస్యలు మీకు గుర్తుకు రాలేదా అని ఆయన నిలదీశారు. కాదండి, హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాపం పోయిన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోలిషెట్ సినిమా చేశారు, నారీ నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదు సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో, మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి. ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఎలా ముందరకు వెళ్ళాలో అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి ఒకవైపు ఎగ్జిబిటర్లు పట్టుదలకు పోతుంటే మరోవైపు నిర్మాతలు చర్చలకు ఆహ్వానిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు క్యూ కడుతున్న సమయంలో ఈ వివాదం ఎటుదారి తీస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నాగవంశీ చెప్పినట్టు ఈ వివాదాన్ని చిరంజీవి వరకు తీసుకువెళ్తే పెద్ద సినిమా విడుదలలోపు సాల్వ్ చేస్తారా, లేదా ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వచ్చి రెండు గ్రూపులను కూర్చోపెట్టి అసలు సమస్యను పరిష్కరిస్తారా అన్నది చూడాలి.